ఇంకా ఏదైనా గడ్డ పోతుంది. మీరందరూ మంచి మెజార్టీ చేస్తే సూర్యపేట గడ్డది నామంగా ఇప్పుడు టైగర్ అవుతారు. సూర్యపేట మంచి మెజార్టీ చూపెడితే టైగర్ అవుతారు. ఎవరు కాదు, రేపు ఎన్నికల్లో మీరందరూ నాకన్నా ముందు మాట్లాడేవాళ్ళు చెప్పినట్టు 40 నుంచి 50,000 మెజార్టీ తీసుకొచ్చినప్పుడే మనం సత్తాన్ని పెట్టినప్పుడే మనం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు కొండూరు రవీంద్రనాథ్ గారి ఓట్లు వేయమని చెప్పి ప్రజలను కోరుతూ ఈరోజు పెద్ద ర్యాలీ తీసినాం. ర్యాలీకి వచ్చిన మిత్రులకు, రాని మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ సానుభూతి పనులకు ప్రజలందరికీ కూడా నమస్కారం. వేదికపై విడబడిన వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీంద్రనాథ్ గారు, మాజీ శాసనసభ్యులు గోసుగారి గోపాల్ గారు, ఇంకొక మాజీ శాసనసభ్యులు వేదాసు వెంకయ్య గారు, పిసిసి వచ్చి మన ప్రాంతంలో చాలా సంవత్సరాలు బహుశా నాకన్నా సీనియర్ అయిన మన జ్ఞాన సుందర్ గారు, అదేవిధంగా రాష్ట్ర బీసీసీ కో చైర్మన్ తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ కౌన్సిలర్లకు, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీసెల్ వైస్ చైర్మన్ సిద్ధమల్ల రమేష్ గారు, రాజేశ్వరరావు గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన రంగారెడ్డి గారు, పెద్దలు రంగారెడ్డి గారు, ఇక్కడికి ఇచ్చేసిన సోదరులకు, తమ్ములకు, చెల్లెలకు, అదేవిధంగా మా తమ్ముడు ఎక్కడ మీటింగ్ ఉన్నా వచ్చే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నల్గొండ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా వేణారెడ్డి గారు, సరత్వ రెడ్డి గారు, అమ్జద్ అలీ గారు, ఇంకా కాంగ్రెస్ నాయకులు, ఈ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కక్కినేని సింగ్ గారు, గౌరవ కౌన్సిలర్లు, ఇక్కడికి చేసిన సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా ముందు మాట్లాడేవారు చెప్పిన ఈ ఎన్నికల్లో రవీంద్రనాథ్ గారిని మనం ఎందుకు గెలిపించాలి? బీజేపీకి, బీఆర్ఎస్ కు వారు 10 సంవత్సరాల కాలం అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రాల్లో ఉండబడి అధికారులు ఉండబడి ఇచ్చిన మాట కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానే కాదు, చేయగలిగింది చెప్తుంది, చెప్పింది చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 100 సంవత్సరాల పైన చరిత్ర ఉండమైన పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్. రోడ్లు వేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, మంచినీరు ఇచ్చినా, అనే సాగునీరు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రవీంద్రనాథ్ గారు బాగా చెప్పిన
మనం అడగడం ముందే ఆయన మన నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుందో చెప్పినారు. వారికి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకే పార్లమెంట్ సభ్యుడైనాడు. మెజార్టీ మాత్రమే మనం చూసుకోవాలి. వార్ వన్ సైడ్, రవి గారికి వార్ వన్ సైడ్ మాత్రమే. దానికి విలువ లేదు. బీజేపీలో ప్రధానమైంది, బీఆర్ఎస్ తోకపరుచుకొని పోయింది. ఇక్కడ విధమైన సాధన లేదు. అవునా కాదా? ఈ రోజు రవీంద్రనాథ్ గారు చెప్తున్నారు, ఈ ర్యాలీకి ముందు 1000 మంది బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, బీఎస్పీ నుంచి వచ్చి పార్టీలో చేరినారు. గత నెల రోజుల నుంచి దాదాపు ఒక 5-6 వేల మంది పార్టీని, వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల మీద ఏదైతే 6 గ్యారంటీస్ మీరు చెప్పినామో ఇప్పుడు వరకు చాలా వరకు అమలై, ఎన్నికల కోరిక తర్వాత తప్పనిసరిగా అమలై. ఈ సందర్భంగా మనం చేసేది, ఎవరైతే చురుకుగా ఎన్నికలు పాటుపడి పనిచేస్తారో వాళ్ళకు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా చేస్తాను. ఇందిరమ్మ సభ్యులు, ఇందిరమ్మ కమిటీల ద్వారానే 6 గ్యారంటీలు ఏదైతే 10 సంవత్సరాల కాలం పెన్షన్లు, అదేవిధంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇల్లు అందుగురించి రేపు ఇండియన్ కమిటీల ద్వారా మొన్న ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులతో పాటు మళ్ళీ ఎవరికైతే అవసరం ఉందో ఆ దరఖాస్తులు తీసుకొని పరిశీలించి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డు లేని వారికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది, అదే పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నాకన్నా ముందు మాట్లాడే రవీంద్రనాథ్ అయితే సరస్తో చెప్పిన 6 గ్యారెంటీలో ఇప్పటివరకే 5 అమలు చేసినాం. ప్రతి మంది కూడా ఎన్నికలు ప్రవర్తిస్తామని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకైతే, నియోజకవర్గ ప్రజలకైతే నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. మీకే సమస్యలు ఉండగా నా దగ్గరికి రండి, నా సమస్యగా తీసుకొని పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మాకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏదైతే వ్యక్తిగత సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మీ వార్డు సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు రవీంద్రనాథ్ గారు ఎంపీ గారిని ప్రతి నెలకోసారి పిలిపిస్తాను. నెలకోసారి పిలిపించేసి ఇక్కడే ఏదైతే ఈరోజు జరుగుతున్న ప్రజా దర్బార్ ఉందో, ప్రజా దర్బార్లో వారిని కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. రఘువీరారెడ్డి చాలా అదృష్టవంతుడు. ఆయన అదృష్టం కాదు, మనం వారి కుటుంబానికి నిజంగా రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. జానారెడ్డి గారు ఆయన దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరికన్నా ఎక్కువ రోజులు క్యాబినెట్గా మెత్తగా పనిచేసి చాలా కార్యక్రమాలు చేశారు. మన నియోజకవర్గాల్లో కూడా నాకన్నా ముందు మాట్లాడే రవీంద్రనాథ్ చెప్పినట్టు కృష్ణా జిల్లా 2 స్కీములు కావాలంటే జానారెడ్డి గారు వెంటనే శాంక్షన్ చేశారు. ఒకటి పట్టణానికి, ఒకటి గ్రామీణ ప్రాంతాలకి అని చెప్పి సందర్భంగా పనిచేస్తారు. ఈ రోజు ఏ రోడ్డు చూసినా కూడా జానారెడ్డి గారు వేసిన రోడ్లు అని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్తున్నారు. అసలు జానారెడ్డి గారి కుమారుడు ఈరోజు రవీంద్రనాథ్ గారు, వారికి యువకుడు, వారికన్నా ఎక్కువ చేస్తాడు. ఆయన చేయాలని తప్పనే ఉన్నది. కాబట్టి మన పూర్తి విశ్వాసం ఉంది రఘువీరారెడ్డి గారు మన ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మీ అందరికీ తెలుసు నా స్వభావం ఎటువంటిది.
ఎవరినైనా కూడా అక్కడ నేర్చుకుంటాను. ఎవరికి ఆపద వచ్చినా కూడా నా దర్వాజలకు నా డోర్లు లేవు, ఎవరైనా రావచ్చు. అవునా కాదా? అవునా కాదా? బహుశా నా బెడ్రూమ్ చూడని వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకు అనుకుంటాను. ఏ నాయకుడు కూడా బెడ్రూమ్ రానియడు, నేరుగా తోసేసుకొని వస్తారు. అంత స్వాతంత్రం మా కార్యకర్తలకు నాయకులకు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకొచ్చే దయచేసి నేను మీ వాడిని, మీరు నావాళ్ళు కాబట్టి ఈ ఎన్నికలు మన సత్తా చూపెట్టాలి. మొన్న ఎన్నికల్లో 4600తో మన స్వల్ప మెజార్టీతో పోయినాం. ఈ ఎన్నికల్లో 46,000 ఓట్లతో మనం మెజార్టీ చూపెట్టాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా వేలారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎండలో కూడా నాకు లెక్కయ్యే, నాకు ఎండ వాన ఇవన్నీ ఉండవు. కార్యకర్తలు నాయకులు చూస్తే నా ఆరోగ్యం చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. నా ఆరోగ్యం చాలా బాగుంటుంది. కార్యకర్తలు నాయకులు లేకపోతే నేను జీవాన్నిస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాకరంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా 2 రోజులు మాత్రమే ఉన్నది. 2 రోజులు కష్టపడండి. 13వ తారీఖున అందరూ పోలింగ్ బూత్ దగ్గర నుండి ఓట్లు వేయించాల్సిందిగా, చెయ్యి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా అదేవిధంగా మన మిత్రపక్షమైన ఇండియా కూటమిలో ఉండబడిన వామపక్షం సిపిఐ అయితేనే, సిపిఎం అయితేనే, జన సమితి అయితేనే, తెలంగాణ జన సమితి అయితేనే, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు కూడా మనకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ఎంఆర్పిఎస్ కూడా ఇప్పుడే మాట్లాడిన తెలంగాణ ఎంఆర్పిఎస్ కూడా వారు కూడా మద్దతు తెలుపుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మరొకసారి చేతులు ఎత్తే నమస్కారం చేస్తూ చెయ్యి గుర్తుకు వచ్చేసి ఎంపీఎస్గా కోరుతున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, చెయ్యి గుర్తుకే. ఎవరు లేకపోతే అది ఇంత కష్టపడే చేయలేదు. నేను చెప్పాలా? చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ఇదిగో 3వ నెంబర్ నా చాంబర్లో కూర్చొని వింటున్నా. 3వ నెంబర్ హస్తం గుర్తు పక్కన ఓటేయాలని వచ్చే 2 రోజులు మీరు చేసే కృషి మీదనే, మీరు చేసే డోర్ టు డోర్ ప్రచారం మీదనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆధారపడి ఉంటుందని మీరందరూ గుర్తుంచుకోవాలి. మరొకసారి చెప్తున్నా, సూర్యాపేట ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వచ్చే 2 రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి. తర్వాత వచ్చే 4.5 సంవత్సరాలు పార్టీ మరియు సూర్యాపేట ప్రజల బాగోగులు మాకు వదిలేయండి, మేము చూసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను.